నీళ్ళన్నీ ఏనుగు మించి ఇలా కారుతున్నాయి, నల్లటి ఏనుగు మించి కారుతుంటే ఆ ఏనుగు వంక చూసన్నారు, అబ్బా మీరెంత బాగున్నారో తెలుసా, సెలయేళ్లు పడుతున్నటువంటి పర్వత శిఖరంలా ఉన్నారు. అబ్బబ్బబ్బా పొంగిపోయాడు రాజు. పక్క వాళ్ళు ఊరుకుంటారేమిటి, అంతేనా? గబగబా తామర పూలు పీకారు, తీసుకొచ్చి ఆయన మీద ఇలా 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 అలంకారం చేశారు. చేసి ఇన్ని తామర పువ్వులతో ఏనుగుని చూస్తుంటే సహస్రాక్షుడైన దేవేంద్రుల్లా ఉన్నావన్నారు. మిగిలిన వాళ్ళు ఊరుకుంటారేంటి? తామర తూళ్లు తీసుకొచ్చి ఆయన మీద పేర్చారు, ఒంటి నిండా పాములు వేసుకున్న పరమశివుల్లా ఉన్నావన్నారు. మిగిలిన వాళ్ళు ఊరుకుంటారేంటి? నీళ్లలో ఉన్న ముత్యాలు ఆల్చిప్పలు ఏరుకి తీసుకొచ్చి ఆయన ఒంటి మీద అలా 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 పేర్చారు. చక్కగా అన్ని అనుభవిస్తున్నాడు ఆనందంతో. అన్ని పేర్చి ఇప్పుడు చూడ్డానికి ఎలా ఉన్నారో తెలుసా? గైరికాది ధాతువులతో ప్రకాశించే పర్వత శిఖరంలా ఉన్నారు. ఆయన చుట్టూ ఆడ ఏనుగులన్నీ చేరి ఇంత పొగుడుతున్నాయి కదూ, ఇంకా ఇంకా ఉబ్బిపోతున్నాడు.